ఉదంతంపై డీఈఓ విచారణ. రేణిగుంట మండలం ఆర్మల్లవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న రవి 10వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన మీద సాక్షి దినపత్రిక ఉపాధ్యాయునికి ఇచ్చిన శిక్షతో ప్రచురితమైన కథనం మీద జిల్లా విద్యాశాఖ స్పందించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా డీఈఓ శేఖర్, డిప్యూటీ డీఈఓ బాలాజీ, రేణిగుంట ఎంఈఓలు ఇందిరాదేవి, రంగనాథ్ పాఠశాలకు చేరుకుని బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. టీచర్ రవి వల్ల విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆరా తీశారు. అలాగే ఆయనకు వత్తాసుగా గుత్తేవారిపల్లి హైస్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి బెదిరించిన విషయాలపైన విచారించారు. ఘటన మీద ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయుడు రవిని విచారించి ఆయన నుంచి సమాచారం రాబట్టారు. డిప్యూటీ డీఈఓ బాలాజీ మాట్లాడుతూ అన్ని కోణాలను విచారించి తుది నివేదిక రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్కి పంపనున్నట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉపాధ్యాయుని ప్రాణం తీసిన మోసగాళ్లు నంద్యాలలో ఘటన. ట్రేడ్ మార్కెటింగ్ పేరుతో 2 వ్యక్తులను బుద్ధి కొట్టించడంతో ఉపాధ్యాయులు బలవన్మరణం చెందిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సలీం నగర్ వీధికి చెందినటువంటి సయ్యద్ ఖలీల్ అహ్మద్ సంగపట్నం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు గత నెల విశాల్ పేరుతో వ్యక్తి అహ్మద్కి ఫోన్ చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు చూపుతామని చెప్పి నమ్మించాడు. దీంతో అహ్మద్ తన భార్య పేరు మీద 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ నెల 5న వైభవ్ పేరుతో వ్యక్తి అహ్మద్కి ఫోన్ చేసి మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రాకపోగా 7 లక్షల నష్టం వచ్చిందని, తిరిగి 1.5 లక్షల కంపెనీకి చెల్లించాలని, లేదంటే ఐటీ నుంచి నోటీసులు అంతే అని బెదిరించాడు. దీంతో అహ్మద్ అతడి అకౌంట్కి 50,000 పంపాడు. మరుసటి రోజు కూడా విశాల్ ఫోన్ చేసి 7.5 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పగా మొత్తం షేర్ మార్కెట్ నుంచి విత్డ్రా చేయమని విశాల్కి అహ్మద్ చెప్పాడు. ఆ తర్వాత తన భార్య అకౌంట్కి విత్డ్రా డబ్బులు పంపమని అడిగితే టీడీఎస్ కింద 75,000 కట్టాలని చెప్పాడు. ఇలా పలు దఫాల్లో ఆ వ్యక్తులు అహ్మద్ నుంచి 3.10 లక్షలు కాజేశారు. ఇలా అన్నిసార్లు తనతో డబ్బులు వేయించుకోవడంతో అహ్మద్కి అనుమానం వచ్చింది. తాను మొత్తం 10 లక్షల మేర నష్టపోయానని భావించిన అహ్మద్ మంగళవారం సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు. భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.